నిర్వహిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 6 శతావధానాలు 6 అవధాన సప్తకాలు నిర్వహించినటువంటి చరిత్ర దర్శనం పత్రికకుంది. ఇప్పుడు శ్రీ ఉపలధడియం భరత్ శర్మ గారి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి శతావధానాన్ని ఈ వేదిక గుండా దేవులపల్లి రామానుజరావు కళామండపం తెలంగాణ సారస్వత పరిషత్ బొగులకుంట వేదికగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణాన్ని భారతీ తీర్థ మహామండపంగా మనం పిలుచుకుంటున్నాం. భారతీ తీర్థ మహాప్రాంగణంగా ఈ ప్రాంగణమంతా కూడా విరాజమానం అవుతూ ఉంది. ఈ సభలో పాల్గొంటున్నటువంటి సాహితీమూర్తులు విద్వత్ కవివరేణ్యులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి దయతో ప్రారంభకులుగా విచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారులు, సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నిటికీ కూడా ఒక ఆత్మబంధువు, మా అందరికీ పెద్ద దిక్కైనటువంటి డాక్టర్ కెవి రమణాచార్య గారిని సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సాక్షాత్తుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మా రమణన్న ద్వారా అందరికీ కలగాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మహామహోపాధ్యాయ ప్రాచార్య డాక్టర్ శలాక రఘునాథ శర్మ మహోదయులను సగౌరవంగా సప్రశ్రయంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని మోసుకొని వచ్చినటువంటి మరొక శతావధాని శ్రీ ఆముదాల మురళి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. కళారత్న హంస అవార్డు గ్రహీత వారు, ఇటీవలి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని కూడా పొందినటువంటి పెద్దలు. ఇక ఈ 2 రోజుల కార్యక్రమంలో కథానాయకులు, మనందరికీ ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి చిరంజీవి ఉపలధడియం భరత్ శర్మను సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అవధాన బాలభాస్కర, శతావధాన తిలక బిరుదాంకితులు, నిరంతరాయంగా పద్య సేద్యం చేస్తూ ఇవాళ యువతరానికి ఒక మార్గదర్శకంగా నిలబడినటువంటి చిరంజీవి ఉపలధడియం భరత్ శర్మని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఉపలధడియం భరత్ శర్మ కూడా తిరుపతి నుంచి విచ్చేశాడు, మీకు అందరికీ తెలిసిందే. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు మా సోదరులు చిరంజీవి వెంకటరమణ శర్మను వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అంతటికీ సంధాత వెంకటరమణ శర్మ. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ఆరంభించవలసిందిగా పెద్దల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ పదధూళి శోక జననీ శృతి శీర్షములౌను సింధురాలేపన కాంతిమంతములు రేబవళుల్ నినుగొల్చునట్టి చిద్రూప నిలింపులెల్లరి శిరోజ విభాస కిరీట కాంతులన్ రూపిడు వేదవేద్యమగు రోచిష రాగము భాగ్యవంతమై శ్రీపద వాచ్యమై వరలు చిన్మయ దీప్తియే రక్షమాకిడున్ ఇదమంధం తమకృత్సం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. ఒకవేళ జ్యోతిర్మయమైన వాక్కు లేకపోయి ఉంటే ఈ లోకమంతా అంధకార బంధురమై ఉండేదేమో. అటువంటి జ్యోతిర్వాంగ్మయ స్వరూపులైన పెద్దలు ఈ వేదిక పైన ఉన్నారు. శ్రీ మలగా అంజయ్య శతావధాని గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదికపైకి పిలిచి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇందరు పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రార్థనను వేదస్వస్తిని గావించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. జ్యోతిర్వయమైన వాంగ్మయం ఈ వేదిక గుండా పద్యాల రూపంలో ఈ 2 రోజుల పాటు ప్రవహించి సహృదయుల హృదయ కేదారాలను
ఆనంద తుందిలితం చేస్తుంది. మంచి భవ్యమైనటువంటి అనుభూతులను పంచుతుందని ఆకాంక్షిస్తూ జగద్గురు స్తుతి గావించవలసిందిగా శ్రీవాణి గారిని కోరుతూ ఉన్నాను. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం శ్రీనృసింహగురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధాన్యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే. మానవశంభురూపాన్ సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంముఖం నౌమి శాస్త్రేషు విజ్ఞాతం చంద్రశేఖరభారతీం. వివేకినం మహాధైర్యం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వం తం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణపారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక
వైదికమార్గప్రవర్తక సర్వతంత్రస్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రా తీరవాసి శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామినాం తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాం చ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి శబ్దములు ముత్యాల వలెని పాల వెల్లువలోన తేలిను గీతమాయను మీది మీగడ చేతనము జిగురించగా తల్లిరో సరస్వతి అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముఖమున అక్షరములే పుస్తకములో గానమై కలకంటి ముఖమున తానమాలై వీణతంత్రుల వెలసిని తొలి నుడువులే తల్లిరో సరస్వతి పాల నీళ్లను వేరుపరచే హంసపై స్వరహారమల్లుచు పాల నీళ్లను వేరుపరచే హంసపై స్వరహారమల్లుచు వేద వీధుల మీద తిరిగే భగవతి శ్రీ భారతి తల్లిరో సరస్వతి నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నోపు స్వరమును నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నోపు స్వరమును హంస నేర్పును చిలుక పలుకులు మాకు సంగుము శారదా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి. వేద పండితులు విచ్చేసి వేద స్వస్తి గావించవలసిందిగా కోరుతున్నాం.
బ్రహ్మశ్రీ శశిభూషణ శర్మ సోమయాజి గారు తమ సొంత 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మహేశ్వరం చిప్పలపల్లిలో స్థాపించిన ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో వెలుగొందుతున్న విద్యారణ్యం 150 మంది వేద విద్యార్థులతో కొలువుదీరిన ఆ పాఠశాల నుంచి ఈ 15 మంది విద్యార్థులు ఇవాళటి నుంచి రేపు ధారణా సమాపనోత్సవం అయ్యే వరకు కూడా సాహిత్యాన్ని అవధానాన్ని కూడా ఆలకించి అధ్యయనం చేయడానికి వారి గురువుగారు పంపించారు. రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు వేదనాదం. ఓం గణానాన్ త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం జాతవేదసే సునవామ సోమవరాతి యతో నిదహాతి వేదః స నః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూష్ట పృథ్వీ బహుళా న ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్న నావాదురితాదివర్షి అగ్నే అద్రివన్మనసా గృణానోస్మాకం భూత్వపితా తనూనాం పృథినాజితకుం సహమానమగ్నిగుం హువేమ పరమాత్ సదస్తాత్ స నః పర్షతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రద్యోషికమీడ్యో అధ్వరేషు సనాత్ సహోతానవ్యస్సు వత్సి స్వాంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణు సంచరేమ నాకస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీర్లోక ఇహ మాదయంతాం. వజ్రోత్సవ భారతి శతావధాన సంక్రాంతి పేరిట శతావధాన తిలక శ్రీ ఉపరధడియం భరత్ శర్మ గారి శతావధానాన్ని బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు గురువుగారు ఆశీపూర్వకంగా అనుగ్రహించి ఒక సమస్యను కూడా ప్రారంభంలో ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే సభ ప్రారంభకులుగా విచ్చేసినటువంటి మా అన్నయ్య రమణ గారు, కేవి రమణాచార్య గారు, వారు ఒక ఆశువును కూడా అడగవలసిందిగా కోరుతున్నాం. అవధానం ప్రారంభమైందని వారు ప్రకటిస్తారు. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఆదిశంకర భగవత్పాదుల వారికి, శ్రీ 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 భారతీ తీర్థ గురుదేవులకు, శ్రీ 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 విధుశేఖర భారతి గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామం. ఒక 40 సంవత్సరాల కిందట అనుకుంటాను, కనమలూరి వెంకటశివయ్య గారు ఓ చక్కని మాట అందించారు. వేదిక మీద వేదిక ముందు ఉన్నవాళ్ళందరూ వైదికుడే అని. వేదిక శబ్దానికి తచిత ప్రత్యయం చేరిస్తే వైదిక అని అవుతుంది. అటువంటి వైదిక సరస్వతికి ముందర యథాయోగ్యంగా నమస్కారం చేస్తున్నాను. ఇది అవధానము ఒక వాంగ్మయ తపస్సు. భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీత అమ్మ చెప్తోంది. ఈ శ్లోకానికి వివరణ మనం ఇప్పుడు ఇవ్వటం సముచితం కాదు. కాబట్టి దీనిని వాంగ్మయ తపస్సు అని అంటాను. అవధానం చేసేటువంటి వారు, చేయించేటువంటి వారు, కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక వర్గం అంతా కూడా ఈ తపస్సులో భాగస్వామ్యం. అందుకని వీళ్ళందరినీ కూడా అవధాన తపస్వి సముదాయము అని అనుకోవటం చాలా ఉదాత్తంగా, ఉత్తమంగా ఉంటుంది. అటువంటి అవధానాలు, అనేకమైనటువంటి అవధానాల్లో నేను పాల్గొనటం సంభవించింది. నేను కూడా 22 సంవత్సరాల వయస్సులో శ్రీశైలంలో ఒకసారి, ఏలూరులో ఒకసారి 2 అవధానాలు చేసినట్టుగా నటించాను. అంటే నిజానికి ఆ అవధానాలు సభ్యత ప్రకారంగా సమావేశంలో ఉన్నవారంతా చాలా బాగా ఉన్నాయని అన్నారు. కానీ నా దృష్టికి నాకు అవి అవధాన ఆభాసాలే, అవధానంలాగా అనిపించేవే. నేను సమర్థంగా చేయలేదు. కానీ అటు తర్వాత అనేకమైన అవధానాల్లో నేను ప్రష్టగా వ్యవహరించాను. ముఖ్యంగా సమస్య సంస్కృతంలో, తెలుగులో చాలా సమస్యలు తయారు చేసి పెట్టుకున్నాను. మరి ఒక దత్తపది కూడా ఒకసారి ఇచ్చాను మైసూరు దత్తపీఠంలో. 1, 2, 3, 10 అనే ఈ 4 పదాలు యతిస్థానంలో వచ్చేట్టుగా పద్యం చెప్పమని చెప్పాను. బహుశా మేడసాని మోహన్ గారికి అనుకుంటాను. ఆ తర్వాత అనేకమైన సమస్యలు సంస్కృతంలో, ముఖ్యంగా అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం అనేటువంటి ఒక సమస్య. కోతి వస్తవ నీ అభాగ్య సుషమ స్ఫూర్త్యుజ్వల స్తూయతే అని ఒక సమస్య. ఇటువంటివి ఇచ్చాను. ఇంకా 1-2 ఉన్నాయి. చాలా కొంచెం అవధాని శక్తిని పరీక్షించేటువంటివి. ఇటీవలే మనస్సులో ఒక సమస్య కూడా మెదులుతోంది. కంపు నాతి కదేందిర సదేందిర, కంపు నాతి సదేందిర. ఇది వరకు ఇంకొక సమస్య ఇచ్చాను, చిత్తు కాపి కదేందిర అని. దానిలాంటిదే కంపు నాతి సదేందిర అనేటువంటిది. ఇటువంటి సమస్యలు సంస్కృతంలోనూ తెలుగులోనూ చాలా దాదాపు 30-40 సమస్యలు స్వయంగా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ అవధాని తపస్సుల శక్తియుక్తుల్ని లోకానికి తెలియజేయడం కోసం ఈ ప్రయత్నం ఉంది. ఆ రకంగానే ఈ రోజున ఒక సమస్య చిరంజీవికి ఇచ్చే ప్రయత్నంలో వచ్చాను. ఎందుకనంటే ఇచ్చి నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఆ పూరణ మొదలైనటువంటి వాటి సంగతి మీరందరూ, వైదికులందరూ చూస్తారు తర్వాత. సమస్య ఏమిటంటే దున్నజేయకుము సంతోషంబు నిండారగన్ అని. దున్నజేయకుము సంతోషంబు నిండారగన్ అనేటువంటి సమస్య ఆ చిరంజీవికి ఇస్తున్నాను. మరి ఇటువంటి మంచి అవకాశం మహాప్రసిద్ధులైనటువంటి పండిత వరేణ్యుల దగ్గర,
అవధాన విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళ దగ్గర 4 మాటలు మాట్లాడే అవకాశం లభించినందుకు సంతోషంతో చాలా ఆనందపడుతూ సెలవు తీసుకుంటాను. ఇంతటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణభూతుడైనటువంటి మా సోదరుడు చిరంజీవి వెంకటరమణ శర్మ తన స్వాగతోపన్యాసం చెప్తాడు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారికి, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వార్లకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, దర్శనం సంక్రాంతికి ముందే సంక్రాంతి సంరంభం ఆరంభించేలా ఈ సాహితీ మహోత్సవాన్ని ఇవాళ రేపు బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారి శతావధానాన్ని వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతిగా ప్రాంగణంగా ఈ 2 రోజులు ఈ ప్రాంగణాన్ని మనం పిలుచుకుంటూ ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా, ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా, ఏ ధార్మిక కార్యక్రమం జరిగినా ముందుండి ఆశీర్వదించి ప్రోత్సహించే గౌరవనీయులు అభినవ భోజరాజుగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్న మా రమణన్నకు నమస్కారం. ఇకపోతే తెలుగునాట ఉద్దండులైన విద్వన్మూర్తుల్లో మహామహోపాధ్యాయులుగా కీర్తి ప్రతిష్టలను పొంది తెలుగు, సంస్కృతము, వ్యాకరణము ఇంకా అనేక శాస్త్రాల్లో విశేషమైనటువంటి వైదుష్యం ప్రదర్శిస్తూ నాడు నేడు రేపు అందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి మహామహోపాధ్యాయులు ప్రాచార్య సలాక రఘునాథ శర్మ గురువుగారికి నమస్కారం. 2 శతావధానులు ఈ సభలో కొలువు తీరారు. 3 చేయబోతున్న శతావధానితో పాటు అతిథులుగా 2 మా అంజన్న గారు, అదేవిధంగా ఆముదాల మురళి గారు. ఇక కథానాయకుడు ఉప్పలధడియం భరత్ శర్మ. డిగ్రీ స్థాయి చదువుతున్న 10వ తరగతి పూర్తి కాగానే అవధానాలు చేయడం ఆరంభించి మహాత్ములు, గురుదేవులు, జగద్గురువుల అనుగ్రహంతో ఒక గొప్పనైనటువంటి అవధాన రంగంలో ఉద్దండులకు సరిపాటిగా నిలబడే స్థాయిలో శతావధానిగా, శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ ఇవాళ ఇక్కడ శతావధానాన్ని మనమందూ కూడా సాహితీ రసజ్ఞులందరినీ కూడా రంజింపజేయబోతూ ఉన్నారు. ఇంకా వేదిక కిందున్న ఎందరో అష్టావధానులు, శతావధానులు, విద్వన్మూర్తులు, సాహితీ పండితులు అందరికీ నమస్కారం. మలుగు అంజన్న, మొదలే అంజన్న, మలుగు అంజన్న, ఆముదాల మురళి గారు, ఉప్పలధడియం భరత్ శర్మ గారు, కింద ఉన్న రఘురామ శర్మ గారు, ఇంకా ముద్దు రాజయ్య గారు, చాలామంది అవధాన పండితులందరూ ఇక్కడ కొలువు తీరారు. అందరికీ సాదరపూర్వకమైనటువంటి స్వాగతం. సరిగ్గా 8 గంటలకు ఆరంభం కావాలి. ఒక అరగంట ఆలస్యమైంది, అందుకు క్షంతవ్యుణ్ణి. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ స్వామి వారి జన్మదినోత్సవాలు 75వ ఉత్సవాలు ఈ సంవత్సరాంతము కూడా దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాల్లో, పీఠాల్లో, ధార్మిక సంస్థల్లో విశేషమైన ధార్మిక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే కాశీలో
భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అయిన అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని సన్నిధిలో మెహమూర్గంజ్ శంకర మఠంలో అత్యద్భుతంగా గురువుగారు త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 25వ శతావధానాన్ని కాశీ తెలుగు సంగమంగా అత్యద్భుతంగా నిర్వహించుకున్నాం. రోజు 1000 మంది కాశీలో విద్వాన్మూర్తులు ఆ సభకు కొలువవడం మనందరి అదృష్టం. ఇకపోతే ఇదే ప్రాంగణంలో ఇంతకు పూర్వం అమెరికాలో పుట్టి పెరిగి ఇవాళ విఖ్యాత శాస్త్ర పండితుడిగా విరాజిల్లుతున్న గన్నవరం లలితాదిత్య శతావధానాన్ని జరుపుకున్నాం. తర్వాత త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి 19వ శతావధానాన్ని ఇక్కడే జరుపుకున్నాం. ఇంకా అనేక అవధాన సప్తాహాలు, అవధాన సప్తకలు, అవధానాల హరివిల్లు, అనేక అష్టావధానాలు, ద్విగుణిత అష్టావధానాలు ఎన్నింటినో భాగ్యనగరంలో దర్శనం ఒక నిబద్ధతతో, ఒక భాషోద్యమంగా తెలుగువారికే సొంతమైన ఈ అపురూపమైనటువంటి సాహితీ ప్రక్రియ అవధానాన్ని ఇంకా ఇంకా పరివ్యాప్తం చేయాలి, ఈ తరానికి అందించాలి, ఆచంద్ర తారార్కం అవధానం వర్ధిల్లాలి అన్న సంకల్పంతో దర్శనం అంకిత భావంతో అనేక కార్యక్రమాలను నిర్వర్తిస్తోంది. ఇకపోతే ఈ ప్రాంగణానికి భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రాంగణంగా కేవలం ఆదిశంకరుల పరంపరలో చతురామ్నాయ పీఠాన్ని శృంగేరిలో ఆదిశంకరులు స్థాపించి సురేశ్వరాచార్యులు మొదటి ఆచార్యులైతే ప్రస్తుత పీఠాధీశ్వరులుగా శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు విరాజిల్లుతూ వారి వజ్రోత్సవ సందర్భాన వజ్రోత్సవ భారతిగా ఈ అవధాన హారతిని దర్శనం సవినయంగా ప్రణతినందిస్తూ ఉంది. సంక్రాంతి అవధాన సంక్రాంతిగా ఎందుకు స్వామివారిని మనం ఇంతగనం స్మరించుకుంటున్నాం? శృంగేరిలో జగద్గురువులైనా మన భాష పట్ల, మన సాహిత్యం పట్ల, మన సంస్కృతి పట్ల వారికి ఎనలేని అభిమానం, ఎనలేని గౌరవం, వాత్సల్యం. అందుకే అక్కడ శృంగేరిలో కూడా తరచూ అష్టావధానాలు, ఒక శతావధానం కూడా వారి సన్నిధిలో నిర్వహించుకున్నాం. గన్నవరం లలితాదిత్య సంస్కృతాంధ్ర శతావధానం ఆసాంతం ఉభయ జగద్గురువుల సమక్షంలో దాదాపు 500 మంది పండితుల సమక్షంలో అత్యద్భుతంగా సాగింది. సలాక గురువు గారు కూడా అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భం. అంతేకాకుండా వారు విజయయాత్రగా వచ్చినప్పుడు 3 తడవల్లో కూడా ఇక్కడ అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల భాగ్యనగరం శంకరమఠంలో, నాచారంగుట్టలో, గజ్వెల్లో, కాళేశ్వరంలో, ధర్మపురిలో, ఏలూరులో, గుంటూరులో, విశాఖపట్నంలో, నరసారావుపేటలో, తిరుపతిలో చాలా చోట్ల గురువుగారి పర్యటనలో అష్టావధానాలు, శతావధానాలు విరివిగా జరిగిన సందర్భం మనమంతా కూడా చరిత్రలో నిక్షిప్తమైంది. అందుకే అవధానాలను, సాహిత్యాన్ని అమితమంగా ప్రేమించి అవధానులందరినీ అనుగ్రహించే జగద్గురువు ఇవాళ శృంగేరి జగద్గురువులుగా మనలందరినీ అనుగ్రహిస్తుండడం విశేషం. అందుకే వారి వజ్రోత్సవ భారతి ఉత్సవాల్లో దర్శనం సభక్తికంగా ఈ అవధానాన్ని, ప్రత్యేకంగా శతావధానాన్ని వారికి ప్రణతిగా అందిస్తూ ఉంది. ఇవాళ ఉదయం ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ శతావధానం త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కొద్ది నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటారు. వారి సంచాలకత్వంలో రేపు సాయంత్రం దాకా అంగరంగ వైభవంగా సాగుతుంది. ఇవాళ ఉదయం అంకం, సాయంత్రం అంకం, రేపు ఉదయంతో పూరణలు పూర్తవుతాయి. రేపు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల తర్వాత వారి ధారణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత విజయోత్సవం ఇదే వేదిక మీద పెద్దన్న శ్రీ శ్రీ రమణాచార్య అన్నగారు, సలాక రఘునాథ శాస్త్రి గారుల కరకమలములచే భరత్ని మనం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ఆ విజయోత్సవంలో సన్మానించుకోబోతున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా
మనందరం శ్రద్ధగా అంకిత భావంతో భాషా ప్రేమికులుగా సాహితీ రసజ్ఞులుగా మనందరము ఆశాంతం నిర్వహించుకుందాం. ఇలాంటి శతావధానాలు, ఇలాంటి అష్టావధానాలు, అవధానాలు విరివిగా సాగాలి. అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా మా అన్నయ్య దాదాపు 25 మంది యువకులను ఇవాళ అవధాన రంగంలోకి ప్రవేశపెట్టడమే కాదు, భవిష్యత్తులో అది 100 మంది పైచిలకు సాగి అవధానం అజరామరం, అవధాన విద్యా విజయతే తరాం అన్న నినాదంతో నిరంతరం అవధానాలతో, శతావధానులతో, సహస్రావధానులతో తెలుగు నేల జగద్విదితం కావాలని, తెలుగు భాషకు సొంపైన, తెలుగు భాషకే సొంతమైన అవధానం ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరూ సాహితీ రసజ్ఞులందరికీ కూడా సవినయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని మనం గొప్పగా నిర్వహించుకుందాం. శ్రద్ధతో మనమంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతాం. అందరికీ నమస్కారం, సెలవు. మీ ఆశయం నెరవేరుగాక, మీ ఆకాంక్షలన్నీ తీరుగాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ, అవధానం ఒక వాంగ్మయ తపస్సని, అవధాన తపస్వి సమూహంగా దీన్ని భావించినటువంటి శలాక వారు మరొక్క మాట వారు తెలియజేస్తారు. ఏం లేదు, ఈ చిరంజీవికి లోగడ నేను ఒక సమస్య ఇచ్చాను. ఆ సమస్యను ప్రస్తావిద్దామని మళ్ళీ దీన్ని తీసుకున్నాను. చెడు పని చేసి రాముడును సీతయు వెల్గిరి లోకమాన్యులై అని ఒక సమస్య ఇచ్చాను. లోగడ చెడు పని చేసి రాముడును సీతయు వెల్గిరి లోకమాన్యులై అని దాన్ని చక్కగా పూరించాడు. దాన్ని స్మరిద్దామని మళ్ళీ మాట్లాడటానికి మాకే కాదు, ప్రతి సాహితీ సాంస్కృతిక సంస్థకు ఆపద్బాంధవులు, మార్గదర్శకులు, పెద్దలు మా రమణాచార్య గారు. అన్నయ్య గారు, మీరు ప్రారంభం చేయండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహ తస్తదితరాని తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపంచే. పెద్దలు, మహోపాధ్యాయ ఆచార్య శలాక రఘునాథ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఉంది. దర్శనం ఏ పని చేసినా ఒక ఉత్సాహంతోనే కాకుండా స్ఫూర్తిమంతంగా ఉండేటువంటి రీతిలో నిర్వహించడం అనేటువంటిది ఇటీవలి కాలంలో నేను చూస్తున్నటువంటి విషయం, మనమందరం తెలుసుకున్నటువంటి విషయం, అనుభవిస్తున్నటువంటి విషయం. వీటితో పాటు అవధాన విద్యా వికాస పరిషత్తుని కూడా ఏర్పడడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటిది. తెలుగునాట అవధాన ప్రక్రియని ఇలాగే పెంపొందింపజేయడానికి కోసం చెప్పని చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈనాడు చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్లదడియం భరత్ శర్మ గారి యొక్క శతావధాన కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ, ఇందులో పాల్గొంటున్నటువంటి విద్వాన్మణులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ అవధాన ప్రక్రియ విస్తృతం కావాలి. శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, బృహత్ సహస్రావధానం, పంచసహస్రావధానం దాకా ఒక దశాబ్ద కాలం అవధానాలు నడిచినాయనంటే అది ఆశ్చర్యకరమైన విషయం తెలుగునాట. నాకు తెలిసి 1995వ సంవత్సరంలో రవీంద్ర భారతిలో ద్విశతావధానం అనేటువంటిది ఒక కొత్త ప్రక్రియ. స్వామి, ఇది బాగుంటుంది, మీరే వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది, ఒక ప్రభుత్వమే దీనికి పూనుకొని చేస్తున్నది అని చెప్పంటే అందరికీ ఆనందంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అవధాన ప్రక్రియలో పాల్గొనడం అనేటువంటిది ఒక విశేషంగా ఉంటుంది. కాబట్టి రండి అని చెప్పని ఆనాటి కళాభోజుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని కోరితే అప్పుడు ద్విశతావధానాన్ని 95వ సంవత్సరంలో ప్రారంభించుకున్నాం. అదేమి చిత్రమో కానీ తర్వాత అంచెలంచెలుగా ఆ తర్వాత ప్రతి సంవత్సరము లేక 2 సంవత్సరాలకు ఒక్కసారి పెరుగుతూ ఒక దశాబ్ద కాలం పాటు
మేడసాని మోహన్ గారి యొక్క పంచసహస్రావధానంతో మళ్ళీ కొంత ఆగిపోయిన తర్వాతి కాలంలో ఆమదాల మురళి గారు అయితేనేమి, మా అంజయ్య గారు అయితేనేమి, వీరందరూ కూడా శతావధానాలు చేస్తూ అవధాన ప్రక్రియను సాగిస్తూ వస్తున్నారు. కానీ దర్శనం చేపట్టినటువంటి ఈ యజ్ఞంలో నేను గమనిస్తున్నది ఏమిటంటే, యువకుల్ని ముందుకు తీసుకొచ్చేసేసి వీరు కూడా అష్టావధానాలు కాదు శతావధానాలు చేస్తున్నారు, వీరు కూడా సహస్రావధానం వైపు వెళ్తారు కావచ్చు అనేటువంటి ఒక గొప్పనటువంటి ఆశాకిరణాన్ని మనకు ప్రసాదించినందుకు దర్శనం పత్రిక వారికి అలాగే సోదర ద్వయానికి నేను నా అభినందన తెలుపుతున్నాను, నాకంటే చిన్నవారు కాబట్టి. ఎందుకంటే ఇది ఎవరో ఒకరు పూనుకోకపోతే అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఒక కార్యక్రమం పెట్టాము, ఒక రోజు జరిగింది, లేకపోయినట్టయితే ఒకరు వచ్చారు, ఒక ముఖ్య అతిథిగా వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు, లేక ఉపరాష్ట్రపతి వచ్చారు, వెంకయ్యనాయుడు లాంటి తెలుగు భాషాభిమాని వచ్చారు, జరిగింది కార్యక్రమం అని చెప్పనేటువంటి దానికి ఒక పద్ధతి. కానీ అవధానం అలా కాదు. అవధానంలో ఇవాళ జరిగేటువంటి శతావధానంలో 100 మంది అవధానులతో అవధానితో పాటు సంయోగం చెంది దాని యొక్క ఆలోచనకి తాము కూడా భాగస్వాములు అయ్యి ఉండి ఈ కార్యక్రమం పరిపుష్టంగా ఉండి చాలా గొప్పనైనటువంటి ఆనందాన్ని కలిగించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా అవధాన ప్రక్రియను పూర్తి చేసేటువంటి రీతిలో విద్వాంసులందరూ కూడా కలిస్తే తప్ప జరిగేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి పూనుకున్నటువంటి దర్శనం వారికి, మా రమణకి, అలాగే మా దత్తాత్రేయ శర్మ గారికి నేను అభినందనలు మరొకసారి తెలుపుకుంటూ, ఆశీస్సులు కూడా తెలుపుకుంటూ, మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్న వేళ బ్రహ్మశ్రీ ఉపలదనయం భరత శర్మ గారికి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పని కోరుకుంటూ, వాగ్దేవి దయ లేక వరం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేము. అలాంటిది వారితో పాటు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా వారికి ఉండాలని చెప్పని ఈ భారతీ తీర్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి అంశంగా నేను సంభావిస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత శర్మను ఆశీర్వదించడానికి వచ్చి మా ప్రాచార్యులు మనందరం కూడా అభిమానించేటువంటి ఆచార్య శరశర్మ గారు ఇక్కడికి వచ్చేసేసి తమ శుభాశీస్సులు తెలిపినటువంటి వేళ సామాన్యులు కాదు వారు. మనం చూసాం, ఇంతకుముందు వేదనాదాన్ని విన్నాం, ఆ తర్వాత శంఖనాదాన్ని విన్నాం. అదేమి కంఠం అండి, 85 ఏళ్ల ప్రాయంలో వారు మాట్లాడుతూ ఉన్నట్టయితే ఒక శంఖనాదంలా మనకు వినిపించింది అని చెప్పంటే వారు మనకందరికీ కూడా ఆరాధ్యులు, అభిమాన పాత్రులు. కాబట్టి వారి శుభాశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది నా పుణ్య విశేషంగా, నా సుకృతంగా నేను భావిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మహనీయులకు అందరికీ నేను మరొకసారి నమస్కరిస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొండి. ఇవాళ అవధాన విద్యా వికాస పరిషత్ అనేది కూడా ఏర్పడింది. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా ఎంతమంది ఇంతవరకు 20 మంది వరకు యువతని ముందుకు తీసుకొచ్చినారు. కాబట్టి ఇది 200 సంఖ్య పెరిగేంత వరకు కూడా భగవంతుడు నన్ను చూడడానికి, వినడానికి, అందులో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తానని చెప్పి నేను ఆశిస్తూ, ఈ అవధాన విద్యా వికాస పరిషత్తుకి ప్రభుత్వం తరపున కూడా కావలసినటువంటి సహకారాన్ని అందించడానికి వీలుగా నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పని తెలుపుతూ, ఈ రకంగా ప్రభుత్వం కూడా పూనుకున్నది అని చెప్పంటే అవధాన విద్య జరుగుతున్న చోట ఎక్కడైతే అవధాని కోసం చెప్పని కావాల్సినటువంటి ఖర్చు కానీ, ఈ వినియోగం కోసం చెప్పని కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కల్పించడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడం అనేటువంటిది భావ్యం. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిగా ఒకప్పుడు, ఇప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, మీ అందరు ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ, చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్పలదనయం భరత శర్మ గారికి నా యొక్క శుభాశంసలు తెలుపుకుంటూ, దర్శనం అనే పదం ఏంటంటే దర్శించడం అనమాట. రేపు కూడా ఇది దర్శించాలి అని చెప్పినటువంటి అభిప్రాయంతో వారు కోరుకునేది ఏంటంటే, రేపు కూడా విజయోత్సవంలో మీరు పాల్గొనండి అని చెప్పని అంటున్నారు. మా స్వామివారు కూడా వస్తున్నారని చెప్తున్నారు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి తప్పకుండా రేపు కూడా వస్తాను నేను. చాలా గొప్పగా ఇది నిర్వహింపబడుతున్నది. అందులో ఇది సారస్వత పరిషత్తులో నిర్వహింపబడుతున్నది. దీని చరిత్ర చాలా గొప్పది. దాదాపు 85 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి ఈ చరిత్ర ఈ సారస్వత పరిషత్తుకు ఉంది. ఇది ఒక గొప్పనైనటువంటి సరస్వతి ఆలయం లాంటిది. ఇక్కడ ఏ అవధాన ప్రక్రియ జరిగినా, ప్రపంచ మహాసభలప్పుడు కూడా ఇక్కడ శతావధానం జరిగినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్నో అవధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఇక్కడైతే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ భాషలు ఏమైతే శ్రీకృష్ణదేవరాయ భాషలు మీ ఇష్టం, ఎక్కడైనా కానీ అవధాన ప్రక్రియ చేసుకోవడానికి కోసం చెప్పని
కావలసినటువంటి సదుపాయం కల్పించడానికి నా శాశక్తులు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, ఇది విజయవంతం కావాలని మీరందరూ కూడా చిరంజీవి బ్రహ్మశ్రీ ఉపలదడయం భరత శర్మను ఆశీర్వదించాలని, అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదం వల్ల, ఆ బలం వల్ల వారు తప్పకుండా విజయవంతమయ్యి రేపు విజయోత్సవంలో మనందరం మళ్ళీ ఉత్సాహంగా పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ, ఒక ఆశు అని చెప్పన్నారు. బ్రహ్మశ్రీ ఉపలదడయం భరత శర్మ గారి యొక్క శతావధానం ఆరంభమవుతున్నటువంటి వేళ, ఈ సుప్రభాత వేళ వాగ్దేవి ఏమని సంభావిస్తుందో వర్ణించాల్సిందిగా నేను శతావధానాన్ని కోరుకుంటున్నాను. సెలవు. అడగకుండానే వరాలు ఇచ్చేవారే అన్నయ్య. నిజంగా అవధాన విద్యా వికాస పరిషత్ చేస్తున్న కృషిని వారు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. అలాగే అవధాన విద్యా వికాస పరిషత్ నుంచి వస్తున్న పుష్కర్ణిని కూడా వారు ఆశీర్వదించారు. అలాగే దర్శనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిపైన వారికి ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇది కొనసాగి వారి కోరిక ప్రకారంగా అవధాన విద్య ఎల్లడలా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ, ఇక ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు శతావధానులు ఉన్నారు. శ్రీ మలగా అంజయ్య శతావధాని గారు, అలాగే ఆమ్దాల మురళి అవధాని గారు. ఒక 2 నిమిషాలు శుభాకాంక్షలు అందిస్తారు. సభాకల్పతరుం వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం రమణాచార్యుల పదములు కమనీయపు పద్యధార కాంతుల కొరకై కొమరొప్పగా అర్చించదా రమణీయపు పద్యధార వ్రాయుము తండ్రి. వెంకటరమణులు దత్తులు పంకజముఖి పాద పద్మ ప్రభలు వెలుగన్ జంకగా అవధానంబుల అంకమ్మున నిలిచినారు అర్చన చేతున్. అమ్మ అంకం పైన నిలిచినట్లుగా ఉన్నారు. అంటే చాలా కష్టం. ఆముదాల మురళి అలరించు అవధాన విద్యలోన వారు వేద్యులైరి. తెలుగు సీమయందు ధీరులై నిరతంబు సభల వెలుగుచుండే సవ్యసాచి. వారు సంస్కృతంలో కూడా గొప్ప పండితులు. అదేవిధంగా భరత శర్మ గారి బ్రహ్మశ్రీ ఉత్పల దడియ వంశమిలలో ధన్యమయ్యే దర్శతావధాన దళమందు నిలిచియు వెలుగు చీలుచుండే విమలయశుడు. సత్కార్యమని ఒక్క పద్యం.
సత్కార్యమని ఎంచి రఘురామ శర్మ రమణీయ చరణాల వ్రాలి మ్రొక్కుచుంటి పద్య విద్య ధరణి వెలుగులీనా పరమమై నిలువగా దీవెనమ్ములిచ్చి దిగులు తీర్చు. నమస్తే. శ్రీ ఆముదాల మురళి గారు, ధన్యవాదాలు. అంజన్న. అవధాన వేదికకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉభయ జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరించి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పాదపద్మాలకు నమస్కరించి, పెద్దలు కెవి రమణాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కరించి, ప్రణవపీఠాధ్యక్షులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో ఈనాడు తన 3వ శతావధానాన్ని చేయబోతున్నటువంటి చిరంజీవి ఉప్పల ధడియం భరత్ శర్మకు మనఃపూర్వకమైనటువంటి ఆశీస్సులను అందజేసి మనం కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి అలం విస్తరేణ మధ్యలో అవసరమైనప్పుడు మాట్లాడుకుందాం. వెంటనే కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఈ సభా కార్యక్రమానికి ఒక చిన్న విరామాన్ని ఇచ్చి వేదిక పైన ప్రాశ్నికులు కూర్చోవడానికి అనుకూలంగా ఆసనాలు ఏర్పాటు చేయవలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. అవధాని గారు వేదిక పైనే ఉంటారు, మీరు ముందు కూర్చొని ఆస్వాదించండి. ఇష్టదేవత ప్రార్థన కాగానే మొట్టమొదలు గురువు గారు ఇచ్చినటువంటి సమస్యని, తర్వాత ఆశువుని మీరు పూరించవలసిందిగా కోరుతున్నాను అవధాని గారిని. కార్యకర్తలు సమస్య ప్రాశ్నికులు వేదికపైకి రావాలి. ఈ ఆసనాలు ఏర్పాటు చేయగానే దయచేసి వచ్చి మేము ఈ స్థానాల్లో ఆసనం గురుగారు ఒక ప్రార్థన చేసుకొని బయలుదేరతారు లోపల నుంచి. ఫోటో వీడియో రెండు. గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం. కీర్తన అదే కవితామవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్య శృణ్వన్నోతిభిశ్చేదసాదరం ప్రణో దేవీ సరస్వతీ
पुष्पाञ्जलिं समर्पयामि यानि यानि भवानि विद्यमा समर्पयामि तस्मात् कारुण्यभावेन रक्ष रक्षगणात् आत्मनमस्कारं समर्पयामि नमस्कारोमि ओम गणाधिपनमस्ते तो उमा पुत्र गजानन विनायक ईश्वर तनया सर्वसिद्धिप्रदायक एकदन्तैकवदन तथा मूषकवाहन कुमार गर्वे तुभ्यं समर्पयामि समाञ्जलिम् अभीष्ट सिद्धि में देवी शरणागत वत्सले भक्त्या समर्पये तुभ्यं प्रथमा वरणार्चनं गणाधिपति नमः नमस्कारान् नमस्ते अनुग्रह सिद्धिरस्तु गणाधिपति देवता प्रदाय च जगद्गुरु शंकराचार्य श्री 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 भारती तीर्थ महासन्निधानं वारिकी जगद्गुरु शंकराचार्य श्री 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 विधुशेखर भारती सन्निधानं वारिकी दक्षिणाम्नाय श्रृंगेरी शारदा पीठाधीश्वर जगद्गुरु शंकराचार्य श्री 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 भारती तीर्थ महासन्निधानं गुरु शंकराचार्य श्री 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 विधुशेखर भारती सन्निधानं वारिकी अवधान सरस्वती की जय हो जय हो
శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి తత్కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి దివ్యాశీరనుగ్రహంతో వజ్రోత్సవ భారతి శతావధాన సంక్రాంతి పేరిట దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఏర్పాటు చేసినటువంటి ఈ శతావధానానికి ఆహుతులైన మీ అందరికీ సాదరపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల సంచాలకత్వంలో శతావధాన తిలక అవధాన బాలభాస్కర శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ నవ యువ అవధాని శతావధానాన్ని మనం ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే తిలకించి పులకించనున్నాం. ఇది ఒక అపూర్వమైన సన్నివేశం. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రతి వార్షికోత్సవ సందర్భంగా ఒక అవధాన సప్తాహాన్నో గురుగారు ఒక ప్రార్థన చేసుకొని బయలుదేరతారు లోపల నుంచి. ఫోటో వీడియో రెండు. గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం. కీర్తన అదే కవినామవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్య శృణ్వన్నో దివిశ్చేదసాదనం ప్రణో దేవి సరస్వతి सरस्वती 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 नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती స్వర్ణం మంత్రపుష్పాన్ని సమర్పయామి యాని యాని బాబాని నమః స్వర్ణం సమర్పయామి तस्मात् कारुण्यभावेन रक्ष रक्षगणात् वा आत्मनमस्कारं समर्पयामि नमस्कारोमि ओम अदत्त गणाधिपनमस्ते तो उमा पुत्र गजानन
వినాయక ఈశ్వర తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషకవాహన కుమార గర్వే తుభ్యం సమర్పయామి సమాంజలిం అభీష్ట సిద్ధి మే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమావరణాచరం గణాధిపతిమ నమస్కారాన్ని తెలుసుకుని అనుగ్రహ ప్రధాన సిద్ధిరస్తు గణాధిపతి దేవతా ప్రధాయ చ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి అవధాన సరస్వతికి జయ హో జయ హో శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి తత్కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి దివ్యాశీర్ అనుగ్రహంతో
వజ్రోత్సవ భారతి శతావధాన సంక్రాంతి పేరిట దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఏర్పాటు చేసినటువంటి ఈ శతావధానానికి ఆహుతులైన మీ అందరికీ సాదరపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల సంచాలకత్వంలో శతావధాన తిలక అవధాన బాలభాస్కర శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ నవ యువ అవధాని శతావధానాన్ని మనం ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే తిలకించి పులకించనున్నాం. ఇది ఒక అపూర్వమైన సన్నివేశం. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రతి వార్షికోత్సవ సందర్భంగా ఒక అవధాన సప్తాహాన్నో ఒక శతావధానాన్నో నిర్వహిస్తూ వస్తూ ఉండడం మీకందరికీ తెలిసిందే. ధార్మికమైన జీవనాన్ని లోకానికి అందించాలని, అలాగే సక్రమమైనటువంటి పదాన్ని నిర్దేశించాలని జగద్గురువుల ఆదేశం గురుగారు ఒక ప్రార్థన చేసుకొని బయలుదేరతారు లోపల నుంచి. ఫోటో వీడియో రెండు. గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం. కీర్తన అదే కవితావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వన్నో దివిసేదసాదరం ప్రణో దేవి సరస్వతి మహర్నిశం శతావధాన సంక్రాంతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా సమస్యాంశాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 3వ సంవత్సరం చదువుతున్నటువంటి డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి ఉప్పలధడియం భరత్ శర్మ గారు